నన్ను పూర్తిగా నీ వశమంది ఉంచండి, మరుగున ఉంచండి. మీ హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి. మీరు కనబడాలా, నేను మరుగున ఉండాలి. నీ సహాయాన్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభువుని నీకు ఆరోపించుకుంటూ మధురమైన నీ స్వరాన్ని, మెల్లని స్వరాన్ని విని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళట్లో సహాయాన్ని కోరుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాఠింప శ్రేష్ఠ గ్రంథం, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇక్కడ ఇదే సందర్భంలో కొన్ని వారాలుగా మనం అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుడు మరొకసారి ఈ స్థలమందు మనల్ని ఉంచినాడు. లేఖనం మీద మన దృష్టి సారించబద్దులుగా ఉంటున్నాం. ఏది మేలు మన జీవితాలకి అనేది పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకము దుష్టత్వంతో ఉన్నది. లోకం నుండి వెలుపలికి వచ్చి కీడును తొలగి మేలైన పనులు, మంచి పనులు, దేవునికి అంగీకారమైన పనులు మనం చేయాలని ఈ 11వ వచనం మనకి అసత్యాలు బోధిస్తుంది. పోయిన వారం కూడా ఇదే తలంపు దగ్గర కొన్ని లేఖనాలు చూసాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28 అన్ని అందరం కలిసి చదువుకుందాం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఎవరు బైబిల్ లేవు, చదివే అలవాటు ఒక్కరికి కూడా లేదు. మరోసారి అందరూ కలిసి, యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. అది సరిపోతుంది, అంత బాగా. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కాడి అనే మాట సాధారణంగా పొలము పనుల దగ్గర వ్యవసాయకులు వాడే మాటది. కాడి అనగా 2 ఎడ్లను కానీ 2 జంతువులు, పశువులను కానీ జతపరచడానికి వాడేది కాడి. మానవుడు కూడా పుట్టుకతో కాడి క్రింద ఉన్నాడు, మరొక కాడి కింద ఉన్నాడు. ఈ లోకం అనే కాడి, శరీరం అనే కాడి, బ్రాకెట్లో పాపము. లోకం అనే కాడి. పాపం అంటే ఏంటి అర్థం చెప్పు. పాపం అంటే ఏంటండి? శరీర క్రియలే, శరీర కార్యాలే. శరీరంలో ఉన్నాం, దాని అదుపాజ్ఞలో మనం ఉంటాం. ఇట్స్ నాట్ సో ఈజీ టు ఓవర్కమ్ అవర్ బాడీ. మనుషునికి శరీరాన్ని జయించుట వాక్యంలో ఉంది. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. అన్లెస్ వి ట్రస్ట్ ద లార్డ్. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా, వి నెవర్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఇవ్వటం. లోకమును జయించాలంటే శరీరం మరో రీతిగా పాపం అంటాం. కాబట్టి ఈ కాడి క్రింద స్వభావ సిద్ధంగా పుట్టినప్పటి నుంచే ఉన్నాం. అందుకే మన పితరులు అయ్యో అన్నారు, కొందరు అయ్యో అన్నారు. అరుపులు ఉన్నాయా లేదా? అయ్యో నేనంత దౌర్భాగ్యుని అన్నాడు. అయ్యో నేను అపవిత్రమైన అలాంటి పరిస్థితులు గుండా
ఈ కాడి క్రింద మనమున్నాం. కాడికి రెండు, ఒక ప్రక్కన కాడి కింద మనముంటే మరొక ప్రక్కన కింద ఎవరున్నారండి చెప్పండి? ఒక కాడికి రెండు ఉండాలి కదా, రెండు ఎడ్లు కానీ రెండు పశువులు కానీ ఉండాలి. ఇక్కడ ఒక పశువు ఉంది, బ్రాకెట్లో మనుషుడు, మానవుడు. మరొక కాడికి మరొక ప్రక్కన ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. వాడి ఆధిపత్యంలో మనుషుడు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెళ్ళక్కర్లేదు, కానీ విందాం మనం. ఇలాగా జ్ఞాపకం చేసుకుందాం. మనము అధికారులతోనూ వాళ్ళతో వాడు ఇక్కడ కూడా ఉన్నాడేమో, మందిరం కదా రాలేదేమోలే ఇక్కడికి, కానీ మనుషులో ప్రవేశిస్తాడు వాడు. ఈ కాడి క్రింద నుంచి ఒక ప్రక్కన వాడు ఉన్నాడు, రెండవ ప్రక్కన మనమున్నాం. కానీ దేవుడు లేఖనం ఇలా సెలవిస్తుంది, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు. కాబట్టి ప్రియుడ, ఈ ముందు కాలము కంటే, అంటే యవన కాలానికి ముందు కాలం ఉంటుంది మనకి. బాల్యం అందాం, 13-15 సంవత్సరాలు రాకపోవడం బాల్యం అందాం. 15 దాటితే యవ్వనం. ఆ తర్వాత యవ్వన కాలం తర్వాత ఏమంటాం? ఏ కాలం ఇది? నడి ప్రేమ. తర్వాత వృద్ధాప్యం. అన్ని కాలాల్లో కూడా కాడి క్రింద ఉంటాడు మనుషుడు. ఈ యవ్వన కాలం మరీ డేంజరస్. ఎవరు వాళ్ళ కొంచెం ఆయా పరిస్థితులు పెట్టి వీళ్ళు యవ్వన కాలానికి ముందున్న వాళ్ళు యవ్వన కాలం తదుపరి కూడా కొంతవరకు కాడి నుంచి వాడి కాడి నుంచి బయటికి రావటానికి ఆస్కారం ఉంది. ప్రభువును నమ్మిన ఎడల ఈ యవ్వనులకు ప్రభు మీద కూడా ఉండదు. యవ్వన కాలం చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మరెక్కువ డేంజరస్ అనమాట. ఎప్పుడూ డేంజరసే. భూమి మీద కాడి, సాతాను కాడి కింద ఉంటే మనం, మరి ముఖ్యంగా యవ్వన కాలం. అందుకే ఈ స్వభావాన్ని మనం ఎదిరించుట అసాధ్యం, ఏ మనుషుడు కూడా. లోకులు ఇలా అంటూ ఉంటారు లోకంలో, పుట్టుకతో వచ్చిన బుద్ధులంట. కొంతమందికి బాగా గుర్తుంది, మనుషులను కాలుస్తారు ఒక ధర్మం ప్రకారం, మిగిలిన హైందవ ధర్మం ప్రకారం. మనకి ఎక్కువగా పల్లెటూరులో పిడకలు ఉంటాయి. పల్లెటూరులో పొట్లదే, ఇక్కడ ఉన్న వాళ్ళకి పిడకలు తెలియదా ఏంటి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఆకర్షణ నుంచి రాలేదు. కాబట్టి పిడకలు పొలలు కలిపి కాలుస్తారు. ఈ జబ్బు కూడా ఆ కాడి కింద వచ్చి అంతవరకు పోనే పోదు. అందుకే ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11. ఎస్, చాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకొనడి. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయం, ఇంకా మధ్యాహ్నం ఇంచుమించు అయిపోయింది. 12 గంటలు అయితే మధ్యాహ్నం అంటాం, 12 గంటల ముందు ఉదయం. ఈ మధ్యాహ్న సమయంలో మనందరినీ ఆహ్వానిస్తున్నాడు దేవుడు. సాతాను కాడి కింద ఉన్న వారందరినీ. మనము ఎలా అనుకుంటాం, వృద్ధుణ్ణి కదా, పాపాన్ని లోకాన్ని జయించాని అంటాకి లేదు. శరీరమందు
శరీరం కృషిస్తున్నప్పుడు కానీ అంతరంగము శుద్ధి లేకపోతే, అంతరంగము దేవునికి మనము ఇవ్వకపోతే, నీ వయస్సు లోకానికి బయటికి రావటానికి ఏమీ సహకరించదు. పాపా నుంచి ఏ మనుషుడు కూడా బయటికి రాలేడు. అందుకే దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి. యేసు ప్రభు కాడి కిందకు రావాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. లోకమనే కాడి క్రింద ఉన్న మనుషుని దేవుని కాడి క్రిందకు రావాలని. ఎలా వస్తాడండి దేవుని కాడి క్రిందకు ఒక మనుషుడు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సాతాను కాడి కింద ఉన్నారా? దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు? నా కాడి ఎత్తుకొని. ఆయన కాడి కానీ మరొక కాడి ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 వర్గాలు ఉన్నారు, స్త్రీలు పురుషులు కాదు. అంటే 2 కాడుల కింద, ఒకటి సాతాను కాడి కిందనే ఉండుంటావు, లేదంటే దేవుని కాడి కింద లేని వాళ్ళంతా కూడా. బాగా అర్థం చేసుకోండి, దేవుని కాడి క్రింద నువ్వు లేకపోతే దుష్టుని యొక్క కాడి కింద ఉన్నావు, సాతాను యొక్క కాడి కింద ఉన్నావు. కాబట్టి నా కాడి ఎత్తుకొని ఆయన కాడి క్రిందకు రాకపోతే నువ్వు ముమ్మాటికి ఎక్కడున్నావు? సాతాను యొక్క ఆడికి ఏం కనపడదు, ఆ స్త్రీకి ఏం కనపడదు. లోకములో తినటం, తాగటం, ధరించుకోవటం, అది తప్ప సంపాదించుకోవటం, ఆ కాడి అదే నిరుపుతుంది. ఎంత వ్యత్యాసమో తెలుసండి. కన్నులు ఉంటాయి, చెవులు ఉంటాయి, హృదయం ఉంటుంది, అవేమి పనిచేయవు వాడి కాడి క్రింద ఉంటే. ఒకరిని చంపుతున్నా కానీ అది హాని అనిపించదు వాళ్ళకి. ఎంత వ్యత్యాసం అండి. ప్రియుడా, దేవుని కాడి కిందకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని కాడి కిందకు వచ్చుటకు ఒకటే పద్ధతి, ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువా, నేను నా ఇచ్ఛలను జయించలేకపోతున్నాను, ఈ దుర్గంధంతో కూడిన దురలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నాను, శరీరానికి అమ్ముడైపోయాను, నేను బందీ అయిపోయినాను, మరణ బంధకములను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను, శ్రమయు దుఃఖము, ఇది నా పరిస్థితి. దయతో ఈ దీనుడి జ్ఞాపకం చేసుకోండి. అన్లెస్ ప్రభు మనకు సహాయం చేయకపోతే ఏ మనుషుడు కూడా, ఎంత గొప్ప అధికారం ఉన్నా, విద్య ఉన్నా, ఏమున్నా కానీ ఆ దుష్టుని యొక్క పాలన క్రింద నుంచి లేక సాతాను యొక్క కాడి క్రింద నుంచి వెలుపలికి రాలేము. అధం పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. దుష్టాత్వానికి జనకుడు ఎవరండి? అపవాది, సాతానుడు. సమస్తానికి, ఈ లోకంలో ఉన్న చెడుగంతటికి వాడిదే. వాడి వశంలో ఉంచుకున్నాడు మనుషుని. ఏ భేదం లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మనల్ని తన వశంలో ఉంచుకుంటున్నాడు. వాడి వశం నుంచి వెలుపలికి వచ్చి మనం మేలు పొందాలని దేవునికి ఉద్దేశం. జస్ట్ బై ఫెయిత్, బై ట్రస్టింగ్ గాడ్, ప్రభువును నమ్ముకుంటే చాలు. ఆయా దురలవాట్లకు అమ్మేసుకున్నాం, దురలవాట్లు బట్టి ఆయన నమ్మేస్తాం మనం. కానీ ప్రభువా, యవనస్తులు, యవన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ రోజుల్లో పూర్తిగా లోకానికి అమ్ముడైపోయినారు. జోదానికి, మీకు తెలుసా పబ్జీ గేమ్స్ అవి ఏంటి? అవునా? ఎవరు చెప్పు, అవునా? పబ్జీ గేమ్స్
దానికి దొరలవాటు లక్షలు పోగొట్టుకున్నారు. 5 లక్షలు పోయినాయంట. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. ఇదివరకు జూదం అంటే నాకు తెలిసి భీమవరంలో మెట్రోపాలిటన్ క్లబ్ కాలవతలు ఉంటుంది. అది ఉన్నత వర్గాల మధ్య ఉంది. అది కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో పుట్టింది. టౌన్ హాల్ అంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఉంటుంది. అది క్లబ్. జూదం ఆడతారు, అన్నీ ఉంటాయి అక్కడ, అవైలబుల్గా ఉంటాయి. ఒక వ్యసనాలు అన్నీ ఉంటాయి అక్కడ, ఏది కావాలో అది అక్కడ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళాలి ఒకప్పుడు, ఏదైనా కావలిస్తే మన సరదాలు తీర్చుకోవాలంటే. ఇప్పుడు అలాంటి పని లేదు. నీ ఇంటిలో మీ అమ్మా బాబు కొనిచ్చిన ఫోనే నీకు కారణం అవుతుంది. ఎంత మోసగిస్తున్నారంటే ఈ రోజుల్లో. నాకు మా టీచర్సు ఆన్లైన్లో పాఠాలు పెడతారు, నోట్స్లు పెడతారు. నేను అలా చదువుకోవాలి, మీరు నాకు ఫోన్ ఇవ్వకపోతే. ఇది వంక. ఫోన్ కావాలటానికి నా టీచర్సు ఇలాగనా, నువ్వు కూడానా? వాళ్ళ అమ్మ చూస్తుంది, లేకపోతే వాళ్ళ ఆడి చూస్తాడు, ఇదిగో మా పిల్లలు అతిథులు కాదని. మంచిది, అంతవరకు అయితే పర్వాలేదు. దాని చాటున మన 34 లక్షల ప్యాకేజీతో ఒక అమ్మాయి బీటెక్ చేసింది, ఇంకా స్పెషల్ కోర్సులు చేసింది. సంవత్సరానికి 34 లక్షలు కోర్స్ అంటే ప్యాకేజ్ కొట్టిందంట. అక్కడక్కడ ఉంటారు ఆనిముత్యాలు. ఆమె అంటుంది, కావాలంత చెడుగా ఉంది ఫోను, మంచి కూడా చేస్తుంది. జాగ్రత్త సుమ, జాగ్రత్త, బీ కేర్ఫుల్. అగ్గిపుల్ల వేసి అంటించిన పాపం పోదు, ఆ దోషాలు పోవు మనలో. కాల్చి, చాకు కాల్చి అంటించేస్తే మచ్చపడతా తప్ప, కాలుతా తప్ప, లోపల బుద్ధి మారుతుందా? నో. భయం ఉండాలి, కొంచెం భయం ఉంటే. పబ్జి గేమ్స్ ఆడ మగ తేడా లేకుండా, జోదం పేకాట ఆ టౌన్ హాల్కో కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళక్కర్లేదు. నీ కొడుకు, నీ కూతుర్లు, లేకపోతే మనవడు మనవరాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళ కాన్వర్సేషను, వాళ్ళ సంభాషణ, వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా పోయే కాలం బుద్ధులన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయి. కీడు నుండి తొలగి మేలు అనుభవించాలంటే దేవుడు ఉద్దేశం. 11వ వచనం పేతురు రాసిన పత్రిక 3:11లో, కీడు నుండి తొలగి, ఈ కీడంతా లోకంలో ఉంది అయ్యి బాబు, నీ జేబులో ఉంది, నీ ఫోన్లోనే ఉంది. అందుకని అది ఆ కాడి క్రింద ఉన్నాం మనం. ఆ కాడి క్రింద ఉన్న ఆ కాడి నుంచి దేవుడు రమ్మంటున్నాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనల్ని. సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు. ప్రభు గొప్పదైన సమాధానం ఇస్తాడు నీకు, శాంతి సమాధానం ఇస్తాడు నీకు. అమ్మా నాన్న ఇవ్వలేరు, నీ ఉద్యోగము, నీ చదువు కూడా ఇవ్వదు. నీకు ప్రభు ఇస్తాడు, మనకు ప్రభు ఇస్తాడు. ఆయన కాడి కింద రావాలి అనగా విశ్వసించాలంతే. ప్రభు నా కొరకే వచ్చారాయన, నా కొరకే పుట్టినారాయన, వాగ్దానం ప్రకారం లోకానికి వచ్చినారు. కొంతకాలం ఆయన ఇక్కడ ఉన్నారు, చనిపోయినారు. వాగ్దానం, ప్రవచనాల్లో, లేఖనాలు నెరవేర్పులో భాగంగా ఆయన చనిపోయినారు. నీవు చావాలి, నీవు నిత్యాగ్ని గుండానికి పాత్రుడు కావాలి. పాపం వల్ల వచ్చి జీతము, అది పాపం అంటే ఏంటి తెలియదండి, నిర్వచనం కష్టం అండి. అందుకే ఇందాక అడిగాను వెళ్ళి, పాపం అంటే శరీరం నిలువెల్లా ఉంది మనకిది. గిచ్చితే రక్తం వస్తుంది. ప్రతి చోట అణువణువున మనుషుల్లో ఈ దోషాలు ఉంటాయి.
దాన్ని జయించడం అసాధ్యం. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. యవన కాలమున కాడి మోయిట నా కాడి సులువును, నా భారము తేలిక. ఇట్ ఇస్ సో ఈజీ అండ్ మై బర్డెన్ ఈజ్ సో లైట్ అని ఉంది. తేలిక, సులువు. ప్రభువు నమ్ముకుంటే వీళ్ళకి స్వేచ్ఛ పోతుందని అనుకుంటారు కొంతమంది. ప్రభువు నమ్ముకుంటే ఉద్యోగాలు రావనుకుంటున్నారేమో కొంతమంది. వాళ్ళు అనుకుంటే అర్థమంది, అమ్మబాబు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏం చేద్దంటే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించరు. నానా గో గో, నానా లెట్స్ గో, నువ్వు వెళ్ళమను, లెట్స్ గో, మనం వెళ్దాం రారా. ఆర్ యు మీరు మాట చెప్పగలుగుతున్నారా? భయం ఉందా? మనకంటే పొడుగు, లావు, బరువు పెరిగిపోతే సంతోషం మనకి? కాడి క్రింద ప్రభు విశ్వాసం ద్వారా విశ్వసిస్తే చాలు, ఆయన కాడి కిందకు వస్తాము. రెండవది ఒప్పుకోలు ఉండాలి. లార్డ్, నా స్నేహితులు ఉన్నారే, లోకంలో వాట్సాప్లో చూస్తున్నాను, నేను ఆ దుర్గతిలో నేను లేను, కానీ వాళ్ళకంటే నా అతీతుడిని కాదు అని మనము దయతో ఈ స్థితిలో నేను కొనసాగటం నాకు ఇష్టం లేదు. మీరు ఆహ్వానిస్తున్నారు కదా, యవన కాలమునే. ఇంకో మాట ఉంది తెలుసా, ఇంకా శ్రేష్టమైంది చెప్పండి. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట మీకు చాయిస్ ఇస్తూ ఉంటాను. మరి నో, బాల్యమందే నీ సృష్టికర్తను. ఇంకా గొప్ప మాట. బాల్యమందిని సృష్టికర్తను. నీ బాల్యం కాదయ్య బాబు, నీ మీసాలు, గెడ్డాలు, చాలా బరువు అన్నీ పెరిగావు. ఇంకా ముదిరితే చాలా నష్టం, నీకు కుటుంబానికి కూడా నష్టం. ఇంకా ముదిరితే, ఇంకా ఆలస్యం చేస్తే, మొదట అంటే ఆలస్యం చేస్తే. రెండవది ఒప్పుకోవాలి, మనం విశ్వసించాలా, ఒప్పుకోవాలా. మూడవది ప్రతిష్ఠించుకోవాలా. ఐ లివ్ ఫర్ యూ లార్డ్, నేను నీ కొరకు బతుకుతానయ్యా. ఇది సాధ్యమేనా? యవన కాలంలో దేవుని కొరకు జీవించడం సాధ్యమేనా? ఎవరు చెప్పారు సాధ్యం కదండి? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యమైంది. నమ్ముట నీ వల్ల అయితే ఆ కాడి క్రిందకు వస్తే 119వ అధ్యాయం 119 ఎక్కడుంటుంది? 119వ అధ్యాయము 103. ఒకరు చదవండి. సంజయ్ రావు గారు తీసుకున్నారు. 2 కోతుల మధ్య, 2 పిల్లుల మధ్య. థ్యాంక్ యూ బ్రదర్ సంజయ్ రావు. నీ వాక్యములు నా జిహ్వకు. ఇజ్ ఇట్ ట్రూ? ఒక్కరు మాట్లాడతలేడు బాబు అంటాడు ఒక ఆయన. ఒక్కరు మాట్లాడలేదు బాబు. యూసేజ్లు కొన్ని ఉంటాయి, అలాగే యూసేజ్లు కూడా జయించాలి మనం. అనవసరం గెచ్చర్స్ మానుకోవాలి. అనవసరంగా పలకకుండా కూడా కాపాడుకోవాలి. బోధకులు నిలబడేవాళ్ళు. నీ వాక్యం నా జిహ్వకు మధురం. అవునా? నేను తప్పు చదివాను. ఎంతో అంటే ఆ మాట చెప్పకపోవటమే తప్పు. ఎంతో మధురం. ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది కదా.
అవి తేనె కంటే, ఇంకో చోట ఏముంటుంది, తేనె కంటేను. ఎంతమంది ఆ రుచికరమైన అనుభవం కలిగి ఉన్నారు ఉదయకాలం మందు? అమ్మా, ఎంతమంది? దండమ్మ గారు మన మధ్య ఉన్నారు, సింహాచలం మన మధ్య ఉంది. ఆర్ యు టేస్టెడ్ ఇన్ ద మార్నింగ్? ఆ కాడి క్రింద ఉంటే విడుదల విశ్వాసం ద్వారా పరీక్షించుకున్నట్టు పాపాలు ఒప్పుకుంటాం. ఓ లార్డ్, ఐ లివ్ ఫర్ యూ అని చెప్తాం. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు ఏదో అంట హఠాత్తుగా నాశనానికి వెళ్ళిపోతాం. యవనస్తులారా, ఉదయకాలంలో యవన కాలమున కాడి మోయట నరునికి, నువ్వు నరుడువా లేకపోతే ఇంకొక, నేను చెప్పకూడదు బ్రాకెట్లు, జంతువా? నీవు నరుడువా కాదా? నీ యవనుడువా కాదా? అది పెట్టే వ్యక్తి మాస్టర్ కాదు. లక్షల రూపాయలు మోపుతారు నీ కాలేజీ, మీ మాస్టర్లో. వర్క్ లోడ్ కూడా అలా పెంచుతారు, డబ్బు పెంచుతారు, పని కూడా అలా పెంచుతారు. అది అలా చేయట్లేదు. జస్ట్ లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆయన మార్గంలో నడుచుకోవడం. కాడంటే ఆయన మార్గమే, నో మోర్. కాడంటే ఆయన వాక్యమే. కాబట్టి ఆ వాక్యం అంటే కాడి. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము. ఈరోజు చేయకపోతే మీరు పాపం చేసినట్టే అర్థం. ప్రార్థన చేయకపోవడం ద్వారా నేను పాపం చేశానంటాడు గొప్ప దైవజనుడు. బైబిల్ చదవకపోతే పాపము. నువ్వెంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావో నాకు అనవసరం. నీ కుటుంబ సమస్యలు ఎన్నో నాకు అనవసరం. దేవునికి అనవసరం. నా మట్టుకు నేను కాలర్ ఎగరేసి వ్యక్తులుగా ఉండే వ్యక్తులు, బీ కేర్ఫుల్. నీ కాలేజీకి సమయం కావాలి, సమయానికి వెళ్తావు, తెల్లవారుజామున లేస్తావు, బస్కి వెళ్తావు అని తప్పని నేను అంటలేదే. ఇక్కడికి మాత్రం వచ్చే ముందు కనీసం లెటస్ ఈ కాడి అదే సమస్య. కాడి సులువు, కాడి తేలిక. వాక్యం దగ్గరికి వెళ్ళటం అంటే అది నీవు అనుభవించిన వ్యక్తిగా అది ఎంతో మధురం. వేకవ జామున నా పడక మీద నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రొవ్వు మెదడు, ఐ హ్యావ్ టేస్టెడ్. నేను క్రొవ్వు మెదడు, మేకలో ఆ మెదడు ఉంటుంది, నేను రుచి చూసాను దాన్ని. మూలుగులు ఉంటాయి మనకి, తిన్నారా మీరు? ఎవరైనా తెలియని వాళ్ళు అంతే. పెద్ద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలియదు, నేనే గొప్పవాడికి ఫెయిల్ చెప్పుకోవట్లేదమ్మా. ఆ మూలుగు తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? ఆ బోన్లో మూలుగు, మేక మెదడు తింటే ఎంత టేస్ట్గా, అబ్బో! మీరు తిని చూడండి ఒకసారి, నేను చెప్పలేను. అంతకంటే అనేక రెట్లు నేను బాధ చేయటానికి నిలబడలేదు. కానీ దానికంటే లోకంలో నాయంత ఇంకా భ్రష్టుడు ఎవ్వడం ఉండడు. బాధ కొరకు నేను నిలబడలేదు, నేర్చుకోవడానికి నిలబడ్డాను. మీతో పాటు ఆ మార్గంలో నడవటానికి నాకు ఒక ఆశ కలిగి ఇక్కడికి వచ్చాను. ఆశ కలిగి వచ్చాను, నాట్ ఫర్ టీచింగ్. వాక్యం దగ్గరికి వెళ్ళావా? ఆ కాడి క్రింద ఉన్నావా? జులిపించుకుంటావా? జంతువులు ఇష్టం లేని ఎద్దు ఇలా లాగేసుకుంటుంది. అది నడవలేనిది, మొసలది, ఇష్టం లేనిది, అది కాడి కింద ఉంటాకి ఇష్టపడదు, యాతన పెడుతుంది. నేను ఆ కాడి, అది దానికి ఒకవేళ బరువు 10 బస్తాలు 25 బస్తాలు వేస్తారు బండి మీద, అంత మోయాలి. అయితే నా కాడి సులువును, నా భారము తేలిక. ఒకడు యేసుప్రభు నమ్ముకున్నాడు. యవనస్తుడు కావచ్చు, మధ్యవయసుడు కావచ్చు,
కొంతకాలం బాగానే కనిపించాడు. తర్వాత డిస్కనెక్టెడ్, శాటిలైట్ డీలింగ్ అయిపోద్ది. తెలుసా మీకు? నెట్వర్క్ ఎప్పుడు సమానం ఉంటుందా? అన్ని అన్ని వేళ అవి సింబల్స్ ఉంటాయి. ఏమంటారు దాన్ని, ఏమంటారు? సిగ్నల్స్ ఉంటాయా? కొన్నిసార్లు సిగ్నల్స్ ఉండవు. నెట్ అప్పుడు ఫోన్ వెళ్దు. మందిరంలో డిటాచ్ అయిపోయాడు. మందిరంతో సంబంధం కోల్పోతే పర్వాలేదు అన్న దేవుడు క్షమించుగాక. దేవుని దాసునితోను 2, 3 దేవుని వాడిని ఏమంటారు మీరు? సాతాను కాడిక్కడ ఉన్నవాడు. వెలిగాడు, వెలిగింపబడ్డాడు, రుచి చూసినాడు. జాగ్రత్త సుమా. 10 మైళ్ళ నుంచి వస్తున్నారు కొంతమంది ఇక్కడికి, మందిరానికి. 10 మైళ్ళ నుంచి రావటం తేలికే విషయం కాదు. దేవుని మహిమార్థం చెప్తున్నాను, సాక్ష్యంగా చెప్తున్నాను సుమా. రోజుకి 2 సార్లు ఫోన్ చేస్తారు నాకు యవనస్తులు కొంతమంది. నాకు దేవుడు నాకు విసుకొస్తుంది కొన్నిసార్లు. బిజీగా ఉంటాను, పనుల్లో ఉంటాను. తప్పదురా బాబు, కన్నాను కదా, పెంచాను కదా, ఇది కూడా భరించాలి. చచ్చేటంతవరకు ఇది నేను భరించాలనుకుంటాను. విసిగించాడు అంతగా. కొంతమంది అటాచ్ అయి ఉంటారు, కలిసి ఉంటారు, అది గొప్ప విషయం. కొందరు డిటాచ్ అవుతారు. అంటే ఏంటి? ఇంగ్లీష్ మాటలు అర్థం కాదు. దూరం అయిపోతూ ఉంటారు. నీ ఏ కోవకు చెందినాడు? కాడి కింద ఉన్నా నువ్వు. కాడి దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది. దేవునికి మందిరమునకు వెళుదుము రండని జనులు నాతో అనినప్పుడు 8:30 గంటలకు సహోదరుడు అబ్రహాం గారు, పెంటకోటి ఇంటి పేరు, వాళ్ళ ఇంటి పేరు తెలియకపోతే రాసుకోండి. కోటి పెంటలా ఏంటి? ఆయనతో పాటు వాళ్ళ ఆవిడ గారును 8:30 గంటలకు వచ్చేస్తున్నారు. పోటీ పడుతున్నారు మన విశ్వాసులు. 8:30కి కొంతమందికి ఎప్పుడు తెల్లారని చెప్పండి మీకు? ఆహాబును సైతము దేవుడు ప్రేమించాడు లేదా? హత్తుకున్నాడు దేవుడు. యేసు ప్రభు ఈ సింహాసనం అది ఈ పక్కన ఆ పక్కన కూర్చున్నది ఎవరో తెలుసా? ఒకరు రాహాబు, ఇంకొకరు సమరయ స్త్రీ. నువ్వు ఉండవు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఉండరు. రాహాబు ఉంటుంది, సమరయ స్త్రీ ఉంటుంది. వేలు పెట్టి చూపించకండి మీరు ఎవరిని కూడా. ఇలా నీకేం తెలుసు? నీ బతుకునేకి తెలీదు. దేవుని మందిరకు వచ్చే వాళ్ళని చూసి ఎసరించుకున్నారు ఒకళ్ళిద్దరు ఇక్కడ. అంటే పై రూపం చూసి. నీవు స్నేహం చేసేది వాళ్ళతోటే, నీవు నిత్యం ఉండేది వాళ్ళతోటే నిన్న మొన్నటి వరకు. మందిరానికి ఎలా కనిపిస్తున్నారు నీకు? దేవుని బిడ్డవా నువ్వు? లోకస్రాలువా? దేవుని మంది కుడి పక్కన ఎడమ పక్కన జబదే కుమారులకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు ఒకరు రాహాబు స్త్రీ ఉంటుంది. రాహాబేనా ఆవిడ పేరు? రాహాబు ఉంటుంది. మరో ప్రక్కన సమరయ స్త్రీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి మీరు. వ్యక్తులు వేలు పెట్టి చూపించవద్దు మీరు. నీవు ఉండకపోవచ్చు, మందిరంలో ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు. అంతటి ఏం చేద్దంటే ఆయన ప్రేమ చేత వాళ్ళు అప్పగించుకున్నారు. అది కావాలి తప్ప నిన్న మొన్నటి దినాలకు నీకెందుకు? నువ్వెవడవంట తీర్పు తీర్చడానికి? వేలు పెట్టి చెప్పడం నువ్వెవడవంట? వేలు పెట్టి చెప్పటానికి నువ్వెవరు అసలు? ఇంకో సహోదరుని చూసి, ఒక సహోదరుని చూసి ప్రార్థన చేయాలి, ఆడవాలి. మీ కొరకు, మీ పిల్లల కొరకు కాదు, బయట వాళ్ళ కొరకు ఆడవాలని నా బైబిల్లో ఉంది. వాళ్ళ కొరకు మనం ఏడవాలి. అయ్యో ప్రభా అని. రండి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ వాక్యము నా జిహ్వకు మధురము, అటు ఆ జిహ్వకు అవి నా నోటికి తేనె కంటెను తీపిదాను. కాడి అంటే వాక్యం అని అర్థము.
వాక్యం ఈ కాడి దగ్గరికి రావాలి. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ బ్రతుకంతా వెలుగుమయమైపోతుంది. పై చేయి పట్టుకు తీసుకొద్దాం అమ్మా. ఓల్ పిలావుడు యేసు ప్రభుని సహితం అనుమానించారు అక్కడ. ఈయన ఇంకా ఈమెతో మాట్లాడుతున్నాడేంటి, ఆమె ఎవరో ఇతనికి. అలాంటిది ఈ చెడ్డలోకం. యేసు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతుంటే ఏంటి, ఆ సీమోనింటి కూడా అతను అదే అన్నాడు. సీమోనే కాదు, శిష్యులు కూడా అన్నారు ఆ యాకోబు బావి దగ్గర. నువ్వు మర్చిపోతూ ఉంటావు అనుకుంటా, తెలివితేటలు ఎక్కువ అంటే అనుకుంటాను కానీ. అమ్మా చదువు. ఆ స్త్రీ కాదు, అది కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉందో మాట. త్వరగా ఎవరు తెస్తారు చదవండి. చూసా ఏంటంట, మునుక్కుపడ్డారు. అరే ఆమె ఎవరు వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? వేశ్య అని తెలుసు. ఆవిడ అనేక భర్తలతో ఉంటుందని తెలుసు వాళ్ళకి, అంతే తెలుసు. కానీ యేసుప్రభుకి ఏం తెలుసు? హృదయము తెరిచిన స్త్రీ, రక్షింపబడిన స్త్రీ, హత్తుకున్నాడు ఆమె. అలా ఉండాలి మనం కూడా. శిష్యులకే తెలీదు, నీవు నేను కూడా పొరపాటు చేస్తాం. కాబట్టి మన జీవితాలు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. నువ్వు చీకట్లో ఉన్నావు ఓ యవనస్తుడా. యు వాంట్ టు బి గో ఇన్ ద డార్క్నెస్. నీ చీకట్లో వెళ్తాకి ఇష్టపడుతున్నావా? వెలుగులో ఉండాలనుకుంటున్నావా? ప్రకాశమానమైన వెలుగు, నీ బ్రతుకు వెలుగుమయమైపోద్ది, నీ కుటుంబం వెలుగుమయమైపోతుంది. ఈ కాడి క్రింద ఉంటాయి, వాక్యమని ఈ కాడి క్రింద ఉంటాయి. నీ పాదములకు దీపమును, నీ విద్య, నీ చదువు, నీ డిగ్రీలు నీకు వెలుగును ప్రసాదించలేవు. మీ పిల్లలకి, మన పిల్లలకి ఆశీర్వాదం కాదు. ఇక్కడ ఉండాలి మనం. నా త్రోవకు వెలుగు. ఇది మనం గ్రహిస్తే ఆయన కాడి కిందకు వచ్చేస్తాం. ప్రభా నన్ను క్షమించయ్యా, ఐ వాంట్ టు బీ యాజ్ యువర్ చైల్డ్. నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎందుకంట? నీకున్నాయి కానీ, చాలా ఉన్నాయి కానీ, నిత్యరాజ్యం లేకపోతే ఏంటి? బ్రతికేది భూనాళ్ళే ముచ్చటే కదా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవి లాంటి వాళ్ళు కదా. ప్రొద్దుట నాకు ఒక ఫోన్ వచ్చింది, శ్రీకాకుళం నుంచి వచ్చింది. నాకు ప్రియమైన బిడ్డ, అతని పేరు జాషువా. భార్యాభర్తలు ఇక్కడ ఆరాధనకు వచ్చేవారు, దేవుని పరిచర్యలో మంచిగా పాలు పొందేవారు, మంచి బిడ్డలు. భార్యలో దుష్టుడు దూరాడు. 15-16 సంవత్సరాల వయసు, 2 కొడుకులు ఉన్నారు వాళ్ళకి. భర్తతో విడిపోవటానికి ఇష్టపడింది. వాళ్ళ వ్యాపారం చేస్తారు, వ్యాపారస్తులు. బీసీ కమ్యూనిటీలో ఏబీసీలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి వస్తుంది, దాని కింద వస్తాడు. ఎక్కడంటే మనం ఉండి వెళ్తుంటే చెట్ల కింద వ్యాపారం చేస్తారు చూడండి. అంటే టోపీలు, లేకపోతే ఏంటవి కళజోళ్ళు, ఇంకా ఏవో అన్ని వస్తువులు. ఇటు వీరవస్త్రాలు వెళ్తుంటే పెన్నాడి దగ్గర పెద్ద షాప్ ఉంది, వాళ్ళు కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే. అలాంటి వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు. వాళ్ళంతా అంతే వ్యాపారం చేస్తారు. బాగా ఆస్తి కూడా ఉంది వాళ్ళకి. శ్రీకాకుళంలో సామాన్యంగా కనిపిస్తారు రోడ్డు పక్కనే. భార్య పిల్లలు అందరూ వ్యాపారం చేసుకుంటారు. భార్య పోయింది. భార్య వెచ్చలవిడి స్వభావం వచ్చిందేమో, స్వేచ్ఛ జీవితం. దేవుని భయమున్నోళ్ళు భర్తకు లోబడరాళ్ళు, భార్యను ప్రేమించలేరు. దేవుని లోబడి కాడి క్రింద లేని వాళ్ళు. కాడి క్రింద నా కాడి సులువు, నా కాడి నా భారము. వాళ్ళు కాపరాలు చేయరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎవరింట్లో ఉన్నా ఒకటే, ఆ కోకు చెందిన వాళ్ళే. కాడి క్రింద ఉండాలి, సత్యం వాక్యం తెలిసి ఉండాలి, వాళ్ళకి గ్రహింపులోకి రావాలి. మరో పెళ్లి చేసుకుంటే మొన్న చెప్పాడు, అంకుల్ అని పిలుస్తూ ఉంటాడు. 40
45 అలా ఉంటాయేమో, 45 ఉంటాయి ఆ బిడ్డకి. మంచి బిలీవర్, వాళ్ళ కుటుంబం అంతా ప్రభు నమ్ముకున్నవాడు. ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, తను కూడా ఈ మధ్యకాలంలో షీ ర్యాన్ అవే, పారిపోయింది ఇంట్లోంచి. అంటే మా ఇంటికి వస్తే ఇది కాపురం చేస్తారు అందంట. ఉదయమే చెప్పాడు ఇవన్నీ. నేను నా హడావిడిలో బిజీగా ఉన్నాను, ఫోన్లో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇవన్నీ చెప్పకముందు ఒక మాట చెప్పాడు. అంకుల్, మా డాడీ దేవుని పిలుచుకున్నాడు, మా డాడీని దేవుడు పిలుచుకున్నాడు. ఎంత వయసు అన్నాను? 72 సంవత్సరాలు. నాన్న, దేవుని వాగ్దానం నెరవేరింది, సంతోషిస్తున్నాను నేను. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే చాలు. 70 సంవత్సరాలు చాలు. మంచి బలంగా ఎత్తుగా ఉంటాడు. నాకంటే హైట్ ఉండొచ్చు, ఆయన బలంగా ఉంటాడు బాగా. బహుశా బిడ్డ యొక్క కుటుంబ కలహం కూడా ఒక కారణం కావచ్చు. మంచి హెల్దీ, మంచి కుటుంబం అది. మన ఆయుష్కాలము, మనకి ఎంతో ఆస్తులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎంతకాలం అని నరుడికి ఉందా తెలుసా? ఎందుకండి తాపత్రయం? ఎందుకండి? ఆయన కాడి సెలువు, నా భారము. మనం కూడా యవనస్తులే కాదు, అన్ని వయసుల వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు దేవుడు. నేను ఎందుకు వచ్చారనుకుంటున్నారు దేవుని దగ్గరికి? చేత కాదా నాకు చేతి 2 వేళ్ల మధ్య తెల్లని సిగరెట్ పెట్టుకోవటం? ఏ మనుషుడు స్వశక్తితో వీటి నుండి విడుదల పొందలేడు. వీటి నుండి విడుదల పొందలేడు. స్వశక్తితో ఈ కాడి క్రిందకు వస్తే వీటినే మొట్టమయమైపోతాయి. కాబట్టి మనము ఈ కాడి క్రింద ఉంటే, కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం, త్వరగా టైం అయిపోయింది. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నప్పటికీ, అది మేలు. ఆశీర్వాదాలు చూసాము. 119, 103, 105 వచనాల్లో ఆశీర్వాదాలు చూసాము. ఇక్కడ కష్టాలు కూడా ఉండవచ్చు నీకు, మనకు. గాఢాంధకారపు లోయ కూడా ఒక భాగమే. గాఢాంధకారం అంటే అంత చీకటైపోద్ది బ్రతుకంతాను. ప్రభువు నమ్ముకున్నాను, అంత నమ్మకంగా ఉన్నాము, అన్ని దశభాగాలు ఇస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా అని ఫీలింగ్ మనకు ఉంటుంది. ఎందుకు ఈ బాధలు? సమ్టైమ్స్ కొన్నిసార్లు మనం అట్లాంటి వాటి గుండా వెళుతున్నప్పుడు ఏ దోషము మనలో ఉండకపోవచ్చు. అలాంటి దృష్టాంతాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొలలు కొన్ని ఉన్నాయి. దృష్టాంతాలు చూడాలంటే, వాక్యం చూడాలంటే. దేవుడు ఎందుకు అనుభవిస్తాడు గాఢాంధకారం? సింపుల్గా ఒక్కొక్క మాట చెప్పండి మీరు. ఎస్ ఒకప్పుడు వినికిడి ద్వారా నీ గురించి విన్నాను. సమీపంగా తీసుకెళ్ళటానికి మీకు తెలుసా ఒక విషయం? ఆడవాళ్ళందరూ బాగా తెలుసుకుంటున్నారు. ఒక 5-7 సంవత్సరాల బిడ్డని కొడతాననుకో, బెత్తం తీసుకొని ఆ గొళ్ళు అంటూ పారిపోడు, అమ్మ కాళ్ళకే చుట్టుకుంటాడు. ఇంకా తప్పు చేయనంటాడు. డాడీ కాళ్ళు చుట్టూ చుట్టేసుకుంటాడు ఇలాగా. బాబు ఇంకెప్పుడు పారిపోడు. ఆ శిక్ష అతన్ని ఇంకా తల్లికి తండ్రికి ఏం చేసింది? దగ్గరికి తీసుకెళ్ళింది. శిక్ష కూడా మనకు మేలు చేస్తుంది. దోషాల నుంచి విడుదల పొందుతాం. కాబట్టి అలాంటి అనుభవాలు మన పితరులకు ఉన్నాయి. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ అది గొప్ప, తర్వాత గొప్ప. ఇది తప్పదు. ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడైందువు. అది రెండవది. ఏ అపాయం రాదు. రెండవది తోడై ఉంటాడు. మూడవది దుడ్డు కర్ర. నాలుగవది దండము. ఇవన్నీ నీకు అందుబాటులో ఉంటాయి. ఎవరెవరో నీకు ఇవన్నీ దేవుడే ఇస్తాడు, ప్రభు ఇస్తాడండి. ప్రభు ఇట్లాంటివన్నీ ఎవరు చేయలేరు. కెనాట్ వైఫ్, భార్య భర్త ఎవరు చేయలేరు. ఆ దుడ్డు కర్ర దండం ఆయన దగ్గర ఉన్నవి. నేను కాపాడుతాడండి. ఇంకొక మాట, ఈ సందర్భంలో ఆయన కాడి కింద ఉంటే
ఆ వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46. చదువు. చాలు. అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు నా సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్యములు స్తోపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాను. ఇది నిజమా కల? ఇది అతని కళ్ళు వస్తూ ఉంటాయి. ఎవరికి? నెబుకద్నెజరుకి, రాజుకి. ఇది కళ? నో. ఏ మ్యాన్ హూ ఈజ్ అండర్ ద యోక్ ఆఫ్ ద గాడ్. అర్థమవుతుందా నీకు? ఏం చెప్పాను నేను? తిమోతి, ప్రసాద్, తమ్మిని మిటి పేరు ఏం పేరు మర్చిపోయాను. మిటి పేరు ఏం పేరే? వంటాకు. చాలా ఆకులు ఉన్నాయి మీకు. వంటాకులు ఏంటి? నేను చెప్పింది ఇంగ్లీష్లో ఏం చెప్పాను మీకు? అర్థమైందా? మళ్ళా రండి, చెప్పేయండి. ఎవరు? చెప్పు నువ్వు. ఆయనకి అది నువ్వే చెప్పు. ఎవరు దేవుని కాడి క్రింద ఉంటారో వారి జీవితాలు ఎలాగుంటాయండి? నమ్ముతున్నారు? యోక్ అనగా దేవుని యొక్క మార్గము. అంటే కాడి అంటే దేవుని యొక్క మార్గము. కాడి అంటే దేవుని యొక్క వాక్యము, ప్రభు మార్గము. చూడండి, ఈ మనుషుడు బానిసగా వెళ్ళాడు. ఆ అర్థం ఓపిక ఉంది కదా? అయిపోయింది. నేను ఊహించేస్తున్నాను, సమయం అయిపోయింది, మనకు తెలుసు. బానిసగా అమ్మబడిన వ్యక్తి దానియేలు, షడ్రక, మిషక్ వాళ్ళు అంతా బానిసలు. ఒక దేశంలో బానిసలు వాళ్ళు. ఊరు వెలుపల కట్టుబట్టలతో నివసిస్తారు. ఒక పూట తిండి తిని అట్లాంటి వాళ్ళు రాజాంతత్వంలోకి వెళ్ళారు. అట్లాంటి వారికి ఒకరోజు రాజు, ఆ దేశాధిపతి, 127 సంస్థానాలకు రాజుగా ఉన్న ఆ రాజు, అంటే 127 రాజ్యాల మీద రాజు అతను, దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్యాలు అర్పిస్తున్నాడు. 47 రాజు. ఆగు. దేవతలు ఉన్నారు కానీ దేవతల పేర్లు 100 పేర్లు చెప్పగలరు కూర్చొని. గొక్క తెప్పుకోకుండా 100 పేర్లు చెప్పగలం మనం ఇక్కడ. దానమ్మ. నా పిల్లలు నా కాలేజీలో చదువుకున్నప్పుడు పిల్లలు దానమ్మ కాదు, పేరు ఇంకా స్టైల్గా ఉంటుంది. ఎట్లాంటి పేరు? అయ్యో, మరి దేవతలు ఉంటారు గొప్ప. కాబట్టి పేరు ప్రతి తలుపులో ఉంటుందా? అమ్మ గాడెస్, ఆడ. దేవతలని వాళ్ళు ఆడరు. దేవుడు. మీరు చెప్పిన రైటే. ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాలి. ఎవరు దేవుని కాడి క్రింద ఆ దేవుడు నీ దేవుడే. ఏమయ్యాడు తెలుసా చివరికి? దేవతలు దేవుడును, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన బయలుపరిచిన వారై ఉన్నాడు. దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానమునిచ్చి అతని బబులోను సంస్థానం మీద అధిపతి గాను, ప్రజలందరిలో ప్రధానుని గాను, ఈ బికేమ్ ఈక్వల్ టు ద కింగ్. ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఇంచుమించు రాజు. ఎవరండి ఇతను? దేవుని కాడి క్రింద ఉన్నవాడు. దేవుని మందిరం నుంచి పారిపోయినవాడు కాదు. దేవుని ప్రజలతో సంబంధం లేకుండా పోయినవాడు కాదు. మిడిసిపాటు ఉంటుంది. క్షణికమైనవి మనుషుల్ని లాగేస్తూ ఉంటాయి. ఆడపిల్లలు మగ తేడా లేదు. వీటిలో దౌర్భాగ్యంగా దిగజారిపోతున్నారు. మనం ఎలాగ ఉందాం? వాళ్ళలాగా ఉందామా? దిగజారిపోయిన వాళ్ళలాగా ఉందామా? కొంచెం భయం కలిగించే ఉందామా? తీర్మానం చేసుకోండి మీరు. ఒక్క మాటే. కొన్ని ఇంకా కష్టం, మనం ధ్యానం చేయలేం, సమయం లేదు. విలాప వాక్యములు 8వ అధ్యాయం 3వ అధ్యాయం 27. అందరూ కలిసి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం
ముగించేస్తున్నాను నేను. అందరూ కలిసి చదువుకుందాం. ఉందా తీసుందా మీ బైబిల్? విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యాలంటే పేజీ నెంబర్ అంతా కొంతమంది తెలీదు. 683. అందరు ఓకే, 83. అందరు కలిసి, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపేవాడు. అమ్మా నాన్న మోపేది కాదు, ఇంటి వాళ్ళు పెట్టే మోపేది కాదు, అది బరువు కాదు. దేవుడే మన మేలు క్షమార్థంగా ఆయన అంటే దేవుని మార్గమే కాడి అని అర్థం. అవతల పక్కన ఎవరుంటాడు? అయ్యా అమ్మ, ఒక కాడిలో కాడెద్దులు ఉంటాయి, ఇటో పక్కనే. ఒక ప్రక్కన మనం ఉంటే మరో ప్రక్కన ఎవరున్నారు? ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన కాడి క్రిందకు వస్తే అవతల ప్రక్కన ఎవరున్నారు? అరే, ఇంకా ప్రభు మనతో నడుస్తున్నాడు. అరే అమ్మ, ఇప్పుడు ప్రభు కాడి కింద సాతాను కాడి వేరు, ప్రభు కాడి వేరు. 11:29 ప్రకారం ఇప్పుడు ఒక ప్రక్కన నేనున్నాను, నాతో పాటు ఎవరు నడుస్తున్నారు? ఎస్, మరొక కాడి క్రింద ఆయన ఉన్నాడు. నీ చదువులో, నీ ఉద్యోగాల్లో, నీ కుటుంబ జీవితంలో, వాట్ నాట్, వేర్ నాట్, ఎక్కడ కాదు, అన్ని చోట్ల. అలా కాదని బయటకు వెళ్ళిన సర్వనాశనం పొందే యవనస్తులాగా ఉంటావా? యవన రాండ్రులాగా ఉంటావా? మనం ఉందామా? ఒకడే కొడుకు, ఆ సంత ఇచ్చేసాడు, కొల్లగొట్టేశాడు, నాశనం అయిపోయాడు. ఒక కొడుకు చెన్నైలో చదువుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. పుట్టగతులు లేవాడు, తిండి లేదు వాడికి. వాళ్ళు బాగా నాన్నకు ముద్ద పెట్టా కూడా ఏమీ లేదు, చేసేసాడు. ఆయన తండ్రి పేరు వెంకట్రావు, విజయవాడలో ఉంటున్నాడు. అన్నయ్య గారు అంటాడు అప్పుడప్పుడు నన్ను. ఆ వెంకట్రావు కాల్ చేస్తూ ఉంటాడు. అంటికి అద్దెకట్లో పోతున్నా అన్నయ్య గారు నేను. ఎవరి కారణం? సాతాను కాడి కింద ఉన్న ఒక కొడుకు ఇంజనీరింగ్ చదవాలని బయటకు వెళ్ళాం. అంత ఇక్కడ బుద్ధివంతులు ఉన్నారులేండి, కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు. అటుపోలిన వ్యక్తిగా ఉందా మనం? మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. లైట్ తీసానండి, లైట్ కొట్టి